1,00,000 వ్యూస్ వచ్చిన వీడియోకి ఓన్లీ 100 రూపీసే వస్తుంది. అదే వేరే క్రియేటర్స్‌కైతే అదే వ్యూస్‌కి రూ. 1,000 వస్తాయి. ఎందుకంత డిఫరెన్స్? అసలు షార్ట్ వీడియోకి ఎంత మనీ వస్తుంది? లాంగ్ వీడియోకి ఎంత మనీ వస్తుంది? అసలు యాడ్స్ అంటే ఏంటి? యూట్యూబర్స్ ఎలా ఎర్న్ చేస్తున్నారు? మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్! చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు కానీ అసలు ఇన్‌కమ్ ఎలా క్రియేట్ అవుతుందనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు దాని గురించే మనం మాట్లాడుకుందాం. యూట్యూబ్‌లో షార్ట్స్‌కి, లాంగ్ వీడియోస్‌కి ఇన్‌కమ్ ఎలా వస్తుంది అనేది మనం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్! చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు కానీ ఇన్‌కమ్ ఎలా క్రియేట్ అవుతుందనేది ఎవరికీ క్లారిటీ లేదు. కొన్ని వీడియోస్‌కి మిలియన్స్‌లో వ్యూస్ వచ్చినా కూడా ఇన్‌కమ్ చాలా తక్కువగా వస్తుంది. అదే వేరే క్రియేటర్స్‌కి అయితే తక్కువ వ్యూస్ ఉన్నా కూడా మనీ ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటుంది. ఎందుకింత డిఫరెన్స్? ఈ వీడియోలో నేనైతే లాంగ్ వీడియోస్‌కి ఇన్‌కమ్ ఎలా వస్తుంది? షార్ట్ వీడియోస్‌కి ఇన్‌కమ్ ఎలా వస్తుంది? అసలు యాడ్స్‌లో టైప్స్ ఏంటి? రియల్ ఎర్నింగ్ టిప్స్ అన్నీ ఈ వీడియోలో నేను సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు చేస్తున్న ఒక్క లైక్ వల్ల నాకు చాలా సపోర్ట్ వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్‌ని చేయడానికి నాకు సపోర్ట్ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా మనం షార్ట్స్ గురించి మాట్లాడుకుందాం. షార్ట్స్‌లో ఎన్ని వ్యూస్‌కి ఎంత మనీ వస్తుందో తెలుసుకుందాం. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ షార్ట్ వీడియోస్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఎడిటింగ్ చాలా ఈజీగా అయిపోతుందని, వ్యూస్ చాలా ఎక్కువగా వస్తాయని, ఫాలోవర్స్ కూడా చాలా త్వరగా పెరుగుతారని అందరూ షార్ట్ వీడియోస్ చేయడానికే చాలా ప్రిపరేషన్ అవుతారు. కానీ ఇన్‌కమ్ పరిస్థితి ఏంటి? అసలు ఇన్‌కమ్ ఎలా వస్తుంది షార్ట్ వీడియోస్‌కి అంటే మన ఇండియాలో యావరేజ్‌గా షార్ట్ వీడియోస్‌కి ఇన్‌కమ్ 1000 వ్యూస్‌కి ₹1-3 వస్తుంది. అదే 10,000కి అయితే ₹10-30, 1,00,000 వ్యూస్‌కైతే 300-300, అదే 1,000,000 వ్యూస్‌కైతే 300-500 బిలో వస్తుంది. చూసారా ఎంత డిఫరెన్సో? షాక్ అయ్యారా? అసలు షార్ట్ వీడియోస్‌కి ఎంత మనీ వస్తుందనేది చాలా తక్కువగా జనరేట్ అవుతూ ఉంటుంది. అదే ఎందుకు అంటే మనం చేసే వీడియోస్‌లో యాడ్స్ అనేవి డైరెక్ట్‌గా మన వీడియో మీద ప్లే ఫీడ్ మధ్యలో యాడ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటుంది. దానివల్ల యూట్యూబ్ అనేది క్రియేటర్స్ అందరికీ మనీని డివైడ్ చేస్తూ ఇస్తూ ఉంటుంది. దానివల్ల షార్ట్స్‌కి అంత ఎక్కువగా మనీ అనేది ఇప్పుడు మనం లాంగ్ వీడియోస్ గురించి మాట్లాడుకుందాం. ఇంక లాంగ్ వీడియోస్‌కొస్తే 1 మినిట్ దాటిన తర్వాత ఏ వీడియో అయినా లాంగ్ వీడియో అవుతుంది. కానీ ఎస్పెషల్లీ మనీ జనరేట్ అవ్వాలంటే, ఇన్‌కమ్ కొంచెం పెరగాలి అంటే మనం మినిమమ్ 8 మినిట్స్ టు 10 మినిట్స్ వీడియో అనేది చెయ్యాలి. ఆ వీడియోకి మాత్రమే మనీ అనేది ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటుంది. యాడ్స్ వేయడానికి కూడా కొంచెం వీలుగా ఉంటుంది. కాలాన్ని ఎక్కువ యాడ్స్ పడినా కూడా ఇబ్బందే. ఎందుకంటే ఆడియన్స్‌కి బోరింగ్‌గా ఉంటుంది. ఇంకా ఇన్‌కమ్ విషయానికొస్తే ఎన్ని వ్యూస్‌కి ఎంత జనరేట్ అవుతుందంటే మినిమమ్ ఇప్పుడు నేను చెప్పేదైతే 8 మినిట్స్ టు 10 మినిట్స్ ప్లస్ ఉన్న వీడియోకి మాత్రమే ఎన్ని వ్యూస్‌కి ఎంత మనీ వస్తుందో అనేది నేను ఇప్పుడు నీకు క్లారిటీగా చెప్తాను. అయితే లాంగ్ వీడియోకి 8 మినిట్స్ టు 10 మినిట్స్ లాంగ్ వీడియోకైతే 1000 వ్యూస్‌కి ₹20-50 వస్తాయి. అదే 10,000 వ్యూస్‌కైతే 200-1,500, అదే 1,00,000 వ్యూస్‌కైతే మాత్రం 2,000-15,000 వస్తాయి గైస్. అదే 1,000,000 వ్యూస్‌కైతే 15,000-1.5 లాక్స్ వస్తాయి. చూసారా ఎంత డిఫరెన్సో షార్ట్స్‌కి, లాంగ్స్‌కి. అందుకే చాలామంది బిగ్ క్రియేటర్స్ అందరూ షార్ట్ వీడియోస్ కన్నా లాంగ్ వీడియోస్‌కి ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఇస్తారు. షార్ట్ వీడియోస్‌కి అయితే థౌజండ్స్‌లో వస్తాయి. అదే లాంగ్ వీడియోస్‌లో అయితే మిలియన్స్‌లో వ్యూస్ వస్తే మాత్రం లాక్స్‌లో వస్తాయి. అంటే చాలా ఎక్కువ. చాలామంది మనం న్యూస్‌లో చూస్తుంటాం. పెద్ద పెద్ద క్రియేటర్స్ మంత్లీ నాకు ఇన్ని లాక్స్ వచ్చాయి. ఒక్క వీడియోకి ఇన్ని లాక్స్ వచ్చాయి అని ఆలోచిస్తూ చెప్తూ ఉంటారు. అప్పుడు మనం చూసి షాక్ అవుతాం. ఏంటి యూట్యూబ్‌లో వీడియోస్ చేసినంత మాత్రాన లాక్స్‌లో వ్యూస్ వస్తాయా? పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఇల్లులు కూడా కట్టేస్తూ ఉంటారు. యూట్యూబ్ మనీతో అని ఆలోచిస్తాం. మనం కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇలా క్రియేట్ చేసి కానీ అది చాలా ఈజీ పని అయితే మాత్రం కాదు. కానీ మనం అనుకుంటే మాత్రం అది సాధ్యమవుతుంది. మనం కష్టపడి కంటెంట్ అనేది నీట్‌గా, క్లియర్‌గా, క్లారిటీగా అప్‌లోడ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే మోనిటైజేషన్ అవ్వాలంటే వాచ్ టైమ్ అనేది ఇంపార్టెంట్ కదా! అదే ఒక్క 8 మినిట్స్ టు 10 మినిట్స్ ఒక వీడియో చేశారనుకోండి, ఎగ్జాంపుల్‌గా ఒక లాంగ్ వీడియో అదే ఒక 1000 మంది చూసారనుకోండి, ఒక 1000 మందో, 100 మందో కంటిన్యూగా ఆపకుండా కంటిన్యూగా చూసారు అనుకోండి, దాంట్లోనే మనకి వాచ్ టైమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. లాంగ్ వీడియోస్ వల్ల వాచ్ టైమ్ కూడా పెరుగుతుంది. దానివల్ల మనకి వేగంగా మానిటైజేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇది నా సింపుల్ ట్రిక్ అనమాట. ఇది ఎప్పుడైనా మీరు స్ట్రాటజిక్‌గా యూజ్ చేస్తూ ఉండండి. డైలీగా కాకపోయినా లాంగ్ వీడియోస్ డే బై డే లేకపోతే వీక్లీ 2, 3 అనేదైనా అప్‌లోడ్ చేస్తూ ఉండండి.
యాడ్ ఏంటంటే స్కిప్పబుల్ యాడ్. ఈ యాడ్‌నైతే మనం స్కిప్ చేయడానికి ఆప్షన్ ఉండదు. కానీ ఎక్కువ సేపు యాడ్ ప్లే అయితే మాత్రం ఆడియన్స్‌కి చాలా ఇరిటేటింగ్‌గా వస్తుంది. దీనివల్ల ఇన్‌కమ్ అయితే ఎక్కువగా వస్తుంది. కానీ ఆడియన్స్‌కి ఇరిటేషన్ వల్ల మన వీడియోని కూడా చూడకుండా బ్యాక్‌కెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. నెక్స్ట్ వన్ ఓవర్ ప్లే. ఇదేంటంటే మన వీడియో ఆపేసి యాడ్ అనేది వేయడు. మన వీడియో మన కింద కానీ, పక్కన కానీ, సైడ్‌కి గానీ, మిడిల్‌లో కానీ యాడ్ అనేది ఒక సైడ్‌నే ప్లే అవుతూ ఉంటుంది. దీనివల్ల ఇన్‌కమ్ అనేది కొంచెం మనకొస్తుంది. కానీ దీనివల్ల మన వీడియో కొంచెం క్లమ్జీగా ఉండడం వల్ల ఆడియన్స్ ఈ వీడియోని పూర్తిగా మన వ్యూస్ రాకుండా వీడియోనే ఆపేసే ప్రమాదం కూడా ఉంది. నెక్స్ట్ యాడ్ ఏంటంటే మిడ్ రోల్ యాడ్. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యూట్యూబ్ క్రియేటర్స్. ఈ యాడ్ వల్లే యూట్యూబర్స్‌కి మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. మనం అందరం యూట్యూబ్‌లో లాంగ్ వీడియోస్ చూస్తూ ఉంటే మధ్యలో యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి కదా! అదే ఈ యాడ్. ఈ యాడ్ వల్లే మనీ అనేది ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటుంది. మనం లాంగ్ వీడియోస్ మధ్యలో వస్తాయి. ఇవే బిగ్ ఎర్నింగ్ సోర్స్ అనమాట యూట్యూబ్ క్రియేటర్స్‌కి. కానీ మనం 8-10 మినిట్స్ వీడియో చేసినప్పుడు మధ్యలో ఎక్కువ యాడ్స్ పెడితే మాత్రం ఆడియన్స్ బోర్‌గా ఫీల్ అవుతారు. అసలు యూట్యూబ్‌కి అసలు మనీ ఎలా వస్తుంది? ఆ మనీని క్రియేటర్స్‌కి ఎందుకు పంచుతుంది? అసలు మనీ ఎక్కడి నుంచి వస్తుంది? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు మనీ అనేది ఎలా వస్తుందంటే, ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయాలనుకుంటారు. ఆ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయడానికి గూగుల్ యాడ్స్‌కి కొంత మనీని మన ఇస్తారు. వీడియోస్ మీద యాడ్స్ అనేవి ప్లే చేస్తూ ఉంటుంది. ఆ యాడ్స్ అనేవి ఎంతవరకు రీచ్ అయ్యాయి అనే దాన్ని బట్టి వ్యూవర్స్ చూస్తున్నారా లేదా? లేకపోతే వాచ్ టైమ్ ఎంతయింది? అసలు వ్యూవర్స్‌కి ఇది నచ్చుతుందా లేదా? లేకపోతే యాడ్‌ని స్కిప్ చేసారా లేదా చూసారా? దీన్ని బట్టి మనకి యూట్యూబ్ అనేది మనీని జనరేట్ చేస్తూ ఉంటుంది. అది ఎక్కువ, తక్కువ వ్యూవర్సా అని దాన్ని బట్టి కాకుండా ఎంతమంది ఈ యాడ్స్‌ని చూస్తున్నారు, స్కిప్ చేస్తున్నారు అని దాన్ని బట్టి యూట్యూబ్ అనేది యూట్యూబ్‌లో మనీ రావాలి అంటే, యూట్యూబ్ మనకి మనీ ఇవ్వాలి అంటే ఇవన్నీ చూస్తుంది. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను యూట్యూబ్ ఇవన్నీ చూస్తుంది. వాచ్ టైమ్ ఇవి ఆడియన్స్ చూస్తున్నారా లేదా అన్నీ చూస్తుంది. అన్నీ ఇంపార్టెంటే. ఎందుకింత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే యూట్యూబ్‌లో వీడియోస్ చేసి డబ్బులొస్తాయి అనేది అది ఉట్టి భ్రమే. అవన్నీ కాదు. మన వాచ్ టైమ్ మనకి మానిటైజేషన్ అవ్వకపోయినా అయిన తర్వాత లాంగ్ వీడియోస్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. మనకు డబ్బులు ఎంతొస్తాయి అనే దాన్ని బట్టి. చాలామంది అనుకుంటారు వ్యూస్ ఎక్కువొస్తే డబ్బులెక్కువొస్తాయని. కానీ నిజమేంటంటే వ్యూస్ ఎక్కువొచ్చినంత మాత్రాన డబ్బులనేవి అంత ఎక్కువ రావు. కొన్నిసార్లు ఎక్కువ వ్యూస్ అయినా తక్కువ డబ్బులొస్తాయి. తక్కువ వ్యూస్ అయినా ఎక్కువ డబ్బులొస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్‌గా మన ఒక ఫైనాన్షియల్ యూట్యూబ్ ఛానెల్‌కి 10,000 వ్యూస్‌కి చాలా ఎక్కువ అమౌంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అదే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానెల్‌కైతే అదే వ్యూస్‌కి చాలా తక్కువ ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. చూసారా ఎంత డిఫరెన్సో ఫైనాన్షియల్ ఛానెల్స్‌కి అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌కి అనేది చాలా డిఫరెన్స్ మన వీడియోని యూట్యూబ్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మన ఇండియాలో అయితే తక్కువ మనీ జనరేట్ అవుతుంది. అదే వీడియోని యూఎస్ నుంచి చూస్తే, వేరే స్టేట్స్ నుంచి చూస్తే మాత్రం అదే వ్యూస్‌కి చాలా ఎక్కువ మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే షార్ట్ వీడియోస్ చేసుకుంటూ ఫాలోవర్స్‌ని అండ్ వ్యూవర్స్‌ని సంపాదించుకోవాలి. లాంగ్ వీడియోస్ అంటే రియల్ ఇన్‌కమ్. అంటే ఇన్‌కమ్ కోసం ఈ లాంగ్ వీడియోస్‌ని యూజ్ చేసుకుంటూ ఉండాలి. చాలా బిగ్ క్రియేటర్స్ అందరూ ఇదే ఫాలో అవుతూ ఉంటారు. ఎప్పుడైనా మీరు చూస్తారు వ్యూవర్స్ చాలా వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత వ్యూవర్స్ చాలా ఎక్కువ మందొచ్చేస్తున్నారని బయటకి చూపిస్తుంది. కానీ యాక్చువల్‌గా ఎప్పుడు వ్యూవర్స్ ఎక్కువ మందొస్తారు అవన్నీ అవన్నీ కాదు. మనకి ఎక్కడ చూపిస్తుందంటే యూట్యూబ్ వైటీ స్టూడియో అని ఉంటుంది కదా! అక్కడ లాస్ట్ 28 డేస్‌కి వ్యూవర్స్ ఎన్నొచ్చాయి, వాచ్ టైమ్ ఎంతొచ్చింది అని చూపిస్తుంది కదా! దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీకసలు ఎంత మానిటైజేషన్ వరకు ఎంత ఎలిజిబుల్ అయ్యారు అవన్నీ ఎర్నింగ్ అని ఉంటది చూడండి. వైటీ స్టూడియోలో లాస్ట్‌లో ఎర్నింగ్ అని ఉంటది చూడండి. అక్కడ చూపిస్తుంది ఎలిజిబిలిటీ ఎంత. ఎంగేజ్‌మెంట్ వ్యూస్ వస్తేనే మనకి మనీ అనేది ఇస్తుంది యూట్యూబ్. ఎంగేజ్‌మెంట్ వీడియోస్ బట్టే యూట్యూబ్ ఇస్తుంది. ఎన్ని ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఇలా వీడియోని ఆన్ చేసి స్కిప్ చేస్తారు. దానికి కూడా యూట్యూబ్ అనేది కౌంట్ చేస్తుంది. కానీ ఎంగేజ్‌మెంట్ వీడియోస్‌కి మాత్రమే యూట్యూబ్ అనేది డబ్బులిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా యూట్యూబ్ స్టూడియోలో లెర్నింగ్ అని లాస్ట్‌లో చూపిస్తుంది కదా! అక్కడ చూడండి. అక్కడ మనకి యూట్యూబ్‌కి ఎంత వ్యూస్‌కి ఎంత మనీ వస్తుందో, మన వీడియోస్‌కి ఎంతమంది ఎంగేజ్‌మెంట్ అయ్యారు అనేది కూడా బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ చేస్తే మన యూట్యూబ్ అనేది చాలా వేగంగా క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడు లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ మిక్స్ చేస్తూ ఉండండి. అయితే లాంగ్ వీడియోస్ చేయకండి. అలా అని టోటల్‌గా షార్ట్ వీడియోస్ మీద డిపెండ్ అవ్వకండి. 2 కలిపి చేస్తేనే మన ఛానెల్ అనేది చాలా వేగంగా గ్రోత్ అవుతుంది. అండ్ ఇన్‌కమ్ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. మీ అసలకి ఎర్నింగ్‌లో ఇలా యాడ్స్‌తోనే కాకుండా ఇంకా వేరే రకంగా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు.
చేసుకోవచ్చు. అది ఎలాగో ఏంటో అదే అందరికీ తెలిసిందే ప్రమోషన్స్. ప్రమోషన్స్ ఎలా వస్తాయి? అసలు ఎన్ని రకాల ప్రమోషన్స్ ఉంటాయి? అసలు ఒక ప్రమోషన్‌కి ఎంత చార్జ్ చేయొచ్చు? అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. మీ అందరికీ ఈ ప్రమోషన్స్ గురించి తెలుసుకోవాలని ఉంటే నాకు ప్రమోషన్ అని కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ప్రమోషన్ అనే దాని గురించి వీడియో చేసి పెడతాను. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ గైస్.